వెల్కమ్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ వీడియోలో అయితే మనం రోజులాగే బస్ సిమ్యులేటర్లో ఏమైనా రౌట్స్ ఉంటాయి చేద్దాం. ఈరోజు మన బస్సు మీద బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు ఎలా డౌన్లోడ్ చేయాలో నేనే చెప్తా అండి. ఫిక్స్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీకైతే ఇంట్రో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కండి. అండ్ సెకండ్ ట్రాన్స్పరెంట్ నొక్కండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి ఫ్రమ్ గ్యాలరీ అయితే నొక్కండి. అండ్ ఇదిగోండి, మీరు ఏదో ఒకటి బస్సు, మీరు ఏ బస్సుకి అయితే పేరు మార్చుకుందాం అనుకున్న ఆ బస్సు పేరు అయితే పెట్టేయండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, హైదరాబాద్ టు రాయ్పూర్ అట్లాంటి. సో అలాంటివి అయితే మీరు చేసుకోండి. అదే ఇట్లాంటి ఆర్టీసీ బస్సులు మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ లేయర్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి షేప్స్ అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, షేప్స్ క్లిక్ చేసి అది చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక షేప్ వచ్చింది, దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సరిపోయిందా సరిపోయలేదో చూసుకోండి. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది, రైట్ చేయండి. అండ్ దీన్నే కాపీ చేసుకోండి. సారీ, అండ్ దీన్నే కాపీ చేసుకోండి, సేమ్ ఇక్కడికి తెచ్చేయండి. అయిపోయింది, వైట్ బోర్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు దాని మీద ఒక టెక్స్ట్ ఇవ్వాలి మనం. ఏ నొక్కేయండి, ఇక్కడ ప్లస్ టెక్స్ట్ అని ఉంది కదా, అది నొక్కండి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసిద్ది. దీన్ని ఇక్కడ తెచ్చుకొని డబుల్ ట్యాప్ ఇవ్వండి, దీని మీద వచ్చేసిద్ది. సో మీరేమో మా ఊరి దగ్గరలో కొత్తగూడెం ఉంది, ఆ కొత్తగూడెం ఊరి పేరు అయితే కొట్టేద్దాం. KOTHGUDM, కొత్తగూడెం. సో అదైతే వచ్చేసింది టెక్స్ట్. దీనికి ఒక కలర్ ఇచ్చేయండి. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనికి ట్యాప్ చేయండి. బస్సుల మీద బ్లూ కలర్ ఉంటాయి కాబట్టి బ్లూ కలర్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్లు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే టెక్స్ట్ సైజ్ అయితే మనం అడ్జస్టబుల్గా తగ్గించుకుందాం. సో ఓకే. అండ్ నెక్స్ట్ దీన్ని ఇంకోటి ఏవి ఫాంట్ అయితే ఇచ్చేద్దాం. రీసెంట్లీ నేను ఒక తెలుగు ఫాంట్, పొన్నా రెగ్యులర్ అని ఒక తెలుగు ఫాంట్ డౌన్లోడ్ చేసా, వచ్చేసింది. సో కొత్తగూడెం టు హైదరాబాద్ పెట్టేద్దాం మనం కూడా. అండ్ టూ ఆ సింబల్ పెట్టేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఈ ఈక్వల్స్లో ఇది పెట్టేసేయండి. ఓకే, సరిపోయిద్ది. ఇది అదైతే కలరు ఇది రెడ్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా అసలు అయితే రెడ్ ఉంటుంది. సో రెడ్ అయితే పెట్టేయండి. మనం అయితే అలా ఇచ్చేసాం కదా. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేయండి, డబుల్ ట్యాప్, హైదరాబాద్ అని ట్యాప్ చేయండి. HIDRABAD హైదరాబాద్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. దీని కూడా కలర్ బ్లూ కలర్ అనే కదా, మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు అక్కడ. బట్ నార్మల్ బస్సులకి అయితే ఆ బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి నేను ఆ బ్లూ కలర్ అయితే పెట్టేస్తున్నా. అండ్ మీరు కూడా టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ ఇచ్చేద్దాం. ఏబీ ఫాంట్ అని ఉంటుంది, రీసెంట్గా నేను వాడా కాబట్టి ఇవన్నీ వచ్చేస్తాయి. సో అయిపోయింది, కొత్తగూడెం టు హైదరాబాద్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం, కొత్తగూడెం నుంచి కాబట్టి కొత్తగూడెం అని పెట్టేసేయాలి. ఇంకోండి, మళ్ళీ డబుల్ ట్యాప్, కొత్తగూడెం అనేది ట్యాప్ చేయాలి. KOTHGUD. ఓకే, కొత్తగూడెం అని టైప్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని, ఇదైతే పెద్దగా ఉండాలి పేరు. అండ్ ఇదిగోండి, కలర్ ఇచ్చేసేయండి. దీనికి కూడా బ్లూ కలర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ టెక్స్ట్ సైజ్ కూడా సరిపోయేటట్టు పెట్టుకోండి, రైట్ ఇచ్చేసి దీనికి కూడా ఒక ఫాంట్ అయితే ఇచ్చేయండి. తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి, డైరెక్ట్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను నేను. సో మీకోసం ఏదైనా చేసేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అయిపోయింది. బోర్డ్స్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతాయి. నేను ట్రై చేసా, బట్ నాది సర్వర్ ప్రాబ్లం వల్ల గేమ్ ఓపెన్ కావట్లేదు ఇప్పుడు. సో మీరైతే ఖచ్చితంగా ఈ బోర్డ్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా ఫిక్స్ అయితే. అండ్